కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు, జైరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారు, మరి నా తోటి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మరి అతిరథ మహాప్రభులకి, మరి రోహిత్ చౌదరి గారికి, నా ప్రాణ సమానమైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి జై కాంగ్రెస్. ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ గా ఎంపీ క్యాండిడేట్ గా మన సురేష్ అన్న మన ముందుకు వచ్చిండు. పోయినసారి 2019లో జైరాబాద్ అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు ఇదే బీబీ పాటిల్, ఆయన పేరేందా, బిజినెస్ పాటిల్, నేను మొన్న చెప్పిన కదా, ఏం పాటిల్, గట్టి ఎప్పుడా గట్టి భయం ఎందుకో, బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్, బాయ్ బాయ్ పాటిల్, గుడ్ బాయ్ పాటిల్, బిజినెస్ పాటిల్, బాయ్ బాయ్ పాటిల్, బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్, అదే చెప్తా. ఎందుకంటే ఈ బీబీ పాటిల్ పొలిటికల్ కాంట్రాక్టర్, ఆయన అందరూ అనుకుంటారు రోడ్ కాంట్రాక్టర్ అనుకుంటాడు. పోయినసారి మన అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జైరాబాద్ పార్లమెంటు 3000తోని ఓడిపోయి ఆడించినమా లేదా? ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మన పులి వచ్చిండు, మరి జైరాబాద్ పార్టీ గెలుస్తామా లేదా? ఆ రోజే 3000తో ఓడిపోయినాం, ఈసారి గెలుస్తున్నామా లేదా? గెలుస్తున్నామని అందరి చేతులెత్తాల పైకి, అందరి చేతులెత్తాల పైకి, గట్టిగా అందరు గట్టిగా సురేష్ అన్నని గెలిపించుకొని చేతు గుర్తుకే ఓటేసి ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జైరాబాద్ పార్లమెంట్ గెలవాలి. ఇప్పుడే సీఎం సార్ గారు చెప్తున్నారు నాకు, మనం గెలవాలి, ఈ సీటు గెలుస్తున్నామా లేదా? 100% గెలుస్తున్నాం. మరి బిజినెస్ పాటిల్, నేను అడిగింది, ఒక ఊర్లో మోరేసినవా, గోడ కట్టించినవా, ఒక రైతును ఆదుకున్నవా, ఒక ఊరికి వచ్చినవా, ఒక డ్రైనేజ్ కట్టించినవా, ఒక బడి కట్టించినవా, ఒక విద్యార్థికి పైసలు ఇచ్చినవా, ఏం చేసినావు నువ్వు, ఎందుకు నీకు ఓటేయాలని అడుగుతామా లేదా? గ్రామాల నా గ్రామానికి ఏం చేసినావు? 10 సంవత్సరాల నుండి 50 కోట్లు వాపసు తీసుకుపోయినావా లేదా? మరి మా గ్రామానికి ఏం చేసినావని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది. రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు, మెంటల్ వచ్చింది హరీష్ రావుకు. అరే 4 నెలలు ఓపిక లేదా నీకు? 10 సంవత్సరాలు చేసినావు కదా నువ్వు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఆగస్టు 15వ తారీఖు లోపల రుణమాఫీ చేస్తా అంటే ఇదేమంటారా, ఈ కుటుంబ సభ్యుల మీద ఒట్టేయమంటాడు. ఆయనకేమన్నా ధమాకు ఉన్నది? కేటీఆర్ ఉన్నదేమన్నా? దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాడు తాను. సీఎం గారు ఎక్కడికి పోతే, లక్ష్మీ నరసింహ భువనగిరికి పోతే లక్ష్మీ నరసింహస్వామి చెప్పిండ్రు, మెదక్ పోతే చర్చి మీద ఒట్టేసిండ్రు, మరి ఆడ ఏడుపాయలకు పోతే దుర్గామాత మీద ఒట్టేసిండ్రు. వేసిండ్రా లేదా? మరి ఇన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తేనంట ఈ ధమాకు లేనోడు ఏమంటాడు, మా కుటుంబ సభ్యుల మీద ఒట్టేయమంటాడు. అరే 4 నెలలు, ఆగస్టు 15 ఎన్ని రోజులు ఉందా? 4 నెలలు. మన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటికి పోండి, బయట పోస్టర్లు అతికిస్తే కాదు, ఈ బీజేపీ వాళ్ళు మాటలు మాట్లాడి ఈ కారు స్పీడ్ ఉన్నప్పుడు ఈ బిజినెస్ పార్టీ కారు ఎక్కిండు, కారు డ్యామేజ్ కాగానే కారు దిగి మళ్ళా పువ్వు ఎక్కిండు, కింద పువ్వును కత్తిరించండి. కత్తిరిస్తారా లేదా? మీరు కత్తిరిస్తారు. ఒక్కొక్కడికి లాల్ సలాం వీర సైనికులాగా పోరాడి 15 రోజులున్నాయి ఎలక్షన్లో. మనం ఇళ్లకు పోండి, ఇళ్లలో కూర్చుండి, లోపలికి వెళ్ళి పోవాలా, పైన స్టిక్కర్లు అతికించి వాట్సాప్ లో ఫోటోలు పెడితే మనం గెలవం. మనం గ్రామాల్లో పోవాలా, ఇళ్లలో. సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే బడ్జెట్ ఖాళీ ఉన్నా గ్యారంటీలు ఇచ్చిండు మనకు. ఇవాళ రైతులకు ఇస్తా అని చెప్పిండు. ఈ 10 నెలలు ఇచ్చిన అవాయిలు ఒక మిత్తి సరిపోయిందా? గట్టిగా తీసుకుపోతే పోతే గాని
ఈ బీబీ పాటిల్ లో ఈ బిజినెస్ పాటిల్ లో బాయ్ బాయ్ పాటిల్ మళ్ళొక్కసారి ముగించే ముందు